మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతి హృదయ కాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మన ఆయుష్ కాలంలో మరొక దినం పొడిగించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధించినట్టయితే హృదయ కాలము దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారా మనతో కూడా మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఏది సత్యమో ఏది మరి అబద్ధమో తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నడవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని వాక్యం శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని మన కుటుంబంలోని కట్టుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ వాక్యమైనా వింటున్నామో ఆ వాక్యము సరి అయినదా లేనిదా అని వాక్యాన్ని పరిశోధించుకొని వాక్యానుసారంగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఒక ఉద్దేశం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ యొక్క పత్రికను అపోస్తుడైన పౌలు మరి రాస్తున్న సమయంలో బంధకంలో నుంచి రాస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల గృహ గ్రంథంలో మరి ఆ సమయంలో అపోస్తుడైన పౌలు ఆ బంధకంలో నుంచి ఈ పత్రిక రాస్తా ఉంటాడు. ఈ పత్రిక ద్వారా హృదయ కాలము దేవుడు మనతో కూడా మాట్లాడబోతా ఉన్నాడు. ఆ బంధకంలో కూడా అపోస్తుడైన పౌలు ఎక్కడ ఉన్నా కానీ దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఏదో ఒక రీతిగా వాక్యాన్ని అందించేవాడు. జైల్లో ఉన్నా కానీ జైలు బంధకంలో ఉన్నా కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆపకుండా ఉండేవాడు కాడు. దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించేవాడు, ఇతరులను బలపరిచేవాడు, ఇతరులను రక్షణ మార్గంలో నడిపించేవాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో మనం ఎక్కడ ఉన్నా కానీ వాక్యాన్ని అందుకొని వాక్యానుసారంగా ప్రార్థన పూర్వకంగా మనం జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి. అపోస్తుడైన పౌలు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి. దేవుని సేవకులు ఏ రీతి అయితే జీవిస్తున్నారో, దేవుని సన్నిధిలో ఏ రీతి అయితే వారు జీవిస్తున్నారో ఆ రీతిగానే మీరు కూడా జీవించాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తాడు. ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ అదే రీతి హృదయకాలం మన అందరికీ కూడా తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి. మేము మీకు మాదిరిగా ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. మేము ఏ రీతి అయితే సేవ చేస్తున్నామో, ఏ రీతి అయితే దేవుని సన్నిధిలో గడుపుతున్నామో అవి అపోస్తుడైన పౌలు జ్ఞాపకము చేస్తూ మేము ఏమైతే బోధిస్తున్నామో ఆ బోధను సరి అయిన విధానంగా అర్థం చేసుకోవాలని హృదయకాలము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ మనకుతో కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మేము మీకు మాదిరిగా ప్రకారం నడుచుకున్నట్టు వారిని గురిపెట్టి చూడు. అనేకులు క్రైస్తవ శిలువకు శత్రులుగా నడుచుకుని వచ్చినారు. వీరిని గూర్చి మీతో అనేక పరిమాణాలు చెప్పబడి ఉన్నాను, ఏడ్చుచు చెప్పుచున్నాను. అనేక పరిమాణాలు అపోస్తుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సిలువను గురించి మరి శత్రువులుగా నడుచుకున్నవారు అంటే దేవునికి లోబడకుండా దేవుని చిత్తానుసారంగా జీవించకుండా అనేకులు దేవుని సన్నిధిలో మరి వారిని కనపరుచుకుంటున్నారు కానీ వారు దేవుని బిడ్డలుగా వారు జీవించలేకపోతా ఉన్నారు. ఈ మాటను ఉదయకరం అపోస్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, అనేకులు క్రీస్తు శిలువకు నేటి కూడా ఈ రోజు కూడా ఈ సమయానికి కూడా అనేక మంది మరి దేవునికి సన్నిధిలో మరి సిలువకు శత్రువులుగా నడుచుకునొచ్చు, వారి ఇష్టానుసారంగా నడుచుచున్నారనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు వీరి గురించి అనేక పరిమాణాలు చెప్పిన ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. అనేక పరిమాణాలు వారి గురించి మీకు చెప్పినాను, ఇప్పుడు ఏడుస్తూ చెప్పుచున్నానని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అనేకులు వస్తారు, వారు నిజమైన దేవుని బిడ్డలు కారు. వారు ఎలాంటి వారో వారిని గురిపెట్టి చూడండి, వారి యొక్క జీవితాలు చూడండి. వారు ఏంటంటే అనేకులు వారు ఎలా అంటే వారు కడుపే వారికి దేవుడుగా ఉంటారు. దేవుని సంగమా దేవుని ప్రజలరా హృదయ కలపి మాటలుంటున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, మరి అనేకులు సిలువను గురించి శత్రువులుగా దేవుని
దగ్గర నుంచి, దేవుని దృష్టిలో నుంచి, మరి ఆ సమయంలో దేవుని మార్గంలోనే నడుచుచారు, కానీ వారు నిజమైన దేవుని బిడ్డలు కారు అని అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘాలకు తెలియజేస్తూ, అదే రీతి హృదయకాలం మనకు కూడా ఈ వాక్య భాగంతో దేవుడు మనతో కూడా మాట్లాడుతారు. అనేకులు వస్తారు, కానీ వారు నిజమైన దేవుని బిడ్డలు కారు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. వారు ఎలా ఉంటారంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనొచ్చు, వీరిని గురించి మీతో అనేక పరిమాణాలు చెప్పి ఇప్పుడు ఏడుచుచూ చెప్పుచున్నాను. సేవకులు ఇంతగానో దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు దుఃఖముతో, బాధతో, వారిలో ఎంత దుఃఖమున్నా, బాధ ఉన్నా అది మర్చిపోయి అనేకులను బలపరచడానికి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు కూడా ఈ మాటలు రాస్తున్నప్పుడు బంధకంలో నుండి రాస్తూ ఉన్నాడు. తన బంధకంలో ఉన్నా కానీ మరి దేవుని వాక్యం అందించాలని ఉద్దేశంతోనే, మరి దేవుని యొక్క వాక్యం యథార్థంగా సత్యంగా వినాలి అని జ్ఞాపకం చేస్తూ, మరి అనేకులు ఎలా వస్తున్నారో వారి గురించి కూడా రాస్తూ ఉంటాడు. ఏది నిజమో ఏది సత్యమో మనం ఎరిగి నమ్మాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు తెలుసుకోవాలి, నిజమైన వాక్యం ఏదో, అబద్ధ ప్రవక్తలు ఎవరు దేవుని కొరకు జీవిస్తున్నారు, ఎవరు దేవుని గురిలో సన్నిధిలో వారు జీవిస్తున్నారు, వారిని గుర్తుపట్టి యథార్థంగా జీవించే వారి పక్షాన మీరు నిలబడాలని ఈ అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారు ఎలా ఉంటారంటే, నాశనము వారి అంతము, వారి యొక్క నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులను కూడా అతిశయపరచు భూస్తంభంలో వాటి మీ యందు మనసు ఉంచుతున్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారి జీవితాలు దేవుని సన్నిధికి చాలా దూరంగా ఉన్నాయి. అలాగే వారు ఎలా ఉన్నారంట, నాశనము వారి అంతము, వారి అంతమంతా కూడా నాశనమే వారి అంతంగా ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఏది సత్యమో, ఏది మరి యథార్థమైనదో అది గురిపెట్టి చూసి నడుచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే నాశనము వారి అంతము, మొదటిగా వారి కడపే వారి దేవుడు. వారు కొంతమంది కానుకల గురించి, కొంతమంది వారి యొక్క సంపాదన గురించి వారు ఆలోచిస్తారు, కానీ యథార్థంగా దేవుని వాక్యం చెప్పాలనేది వారి ఉద్దేశం ఉండదు. అలాగే చూసినట్టయితే వారు తమ సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడతారు. వారు చేస్తున్నది తప్పని వారికి తెలుసు, వారు లోకానుసరంగా జీవిస్తున్నారని తెలుసు, అయినా కానీ అవి చేస్తున్నా కానీ అవిట్లోనే వాళ్ళు అతిశయపడతారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. భూస్తంభం వాటి యందు మనసు ఉంచుతారు. భూస్తంభమైన వాటి మీద, ధనము మీద, లోకాశల మీద మరి ఉన్నతంగా జీవించాలని వారు ఆ రీతిగా జీవించేవారు వారు అనేకులు మన మధ్యలో ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపరచు భూసంబంధమైన వాటి మీద మనసు ఉంచుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారందరూ కూడా భూసంబంధమైన దాని మీద మనసు ఉంచు, మరి వారు చేసే బోధ కానీ, వారు చేసే పనులు కానీ వారు యథార్థంగా చేసేవారు కాదు. అందుకే అపోస్తుడైన పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరి గురించి మీతో అనేక పరిమాణాలు చెప్పి ఇప్పుడు ఏడుచుచూ చెప్పుచున్నాను. నాశనము వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుచున్నారు, భూస్తంభం వాటి మీద మనసు ఉంచి ఉన్నారు. మనం ఇంకా పాపులుగా ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడనే మాట అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్టయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. హల్లెలూయా. దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ నిరీక్షణ మనకు ఓపికనిస్తుంది, ఓపిక పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షణ దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని సన్నిధిలో మరి ఆ ఒక రక్షణలో మనం జీవిస్తున్నప్పుడు అనేక పరిమాణాలు, ఎన్నో పరీక్షలు వస్తాయి. ఇదే రోమియోలకు రాసిన పత్రిక చూసినట్టయితే 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తున్నదని ఎరుగు శ్రమలనందు అతిశయపడదాము.
శ్రమలు కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నువ్వు దేవుల్లో జీవిస్తున్నప్పుడు, ఇవన్నీ కలిగినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతిశయపడటము, సంతోషపడటము, శ్రమలలో దేవుని ఘనపరచడం. అపోస్తులైన పౌలు తన జీవితం అంతా కూడా శ్రమలలో, కష్టంలో ఎంతో శ్రమలు పొందుకున్నా కానీ దేవునిని ఘనపరుస్తూ ముందుకు సాగిపోయినాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తున్న ఎరుగు శ్రమలందు అతిశయపడతాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనందరి కొరకు యేసయ్య కలవరి సిలువలో చనిపోయినాడు. హృదయ కలవి పాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏది సత్యమో, ఏది యథార్థమైన వాక్యమో, ఎవరు బోధించేది సరైన వాక్యమో, అది వారి నుంచి వారు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నది నిజమైన సత్యమైన వాక్యమేనా అని బైబిల్ని గమనించి వారి బోధను అప్పుడు మీరు అంగీకరించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూస్తున్నట్టయితే 20వ వచనము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. ఈ లోకంలో మనం అందరం కూడా ఒక యాత్రికులము. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ప్లేన్లో కానీ టికెట్ తీసుకుంటాము. ఆ టికెట్లో ఏముంటుందంటే నీ గమ్యం ప్లేస్ ఉంటుంది. నువ్వు ఎక్కడ దిగవలసిందో మనము ఆ ఒక టికెట్ తీసుకునే ముందే మనం నిర్ణయించుకుంటాము. పలానా దగ్గర మనం దిగాలి కాబట్టి పలానా దగ్గర వరకు ఆ టికెట్ అని కొనుక్కుంటాము. మనం యాత్రికులుగా ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి జన్మించినది మొదలుకొని మనం కూడా ఒకానొక గమ్యంలో దిగవలసిందే. ప్రతి ఒక్క మానవుడు ఈ లోక ప్రయాణంలో ఒక్కడో అక్కడ దిగవలసిందే. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకంలో కొద్దిపాటు సమయం ఉంటాము, పరలోకంలో మనం నిత్యము ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. మనం ఉండవలసింది పరలోకంలో. ఒకానొక దినము ఈ లోకం నుంచి మనము వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు, మనము దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో జీవించినప్పుడు, దేవుని మార్గంలో జీవించినప్పుడు, అనేకులకు సువార్త ప్రకటించినప్పుడు అవన్నీ కూడా నేను పరలోకానికి తీసుకెళ్తాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తెలియజేస్తుంది. మన పౌరస్థితి పరలోకమంది. అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తు అనే రక్షకుడు నిత్యము కనిపెట్టుకొని ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము ఈ లోకంలో ఉన్నదాని గురించి కాదు కానీ పైన వాటిని వెతకాలన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవించినంత కాలము పైన వాటిని వెతకాలి. ప్రియ దేవుని సంగమా, పైన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్న దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం జీవించినప్పుడు ఈ లోకంలో ఒకనొక రోజు మరణించినప్పుడు నిత్య పరలోకము వారసులం అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీద మనసు పెట్టండి. క్రీస్తుతో కూడా మీరు లేపబడినట్టయితే, ప్రభు యేసుక్రీస్తు వారితో మీరు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద వెతకండి అనే మాట జ్ఞాపకం చేస్తూ అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. హృదయ కాలము దేవాది దేవుడు మరి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము పైన వాటి మీద మనసు ఉంచాలి. మన పౌరస్థితి ఇది కాదు, పరలోకమందున్నదే. మనమందరం కూడా పరలోకం చేరాలి అంటే ఈ భూమిలో జీవించినప్పుడు యేసే కొరకు జీవించాలి, యేసే బిడ్డలుగా జీవించాలి. యేసే సన్నిధిలో మనం జీవించినప్పుడు మనం ఒకరోజు చనిపోయినప్పుడు తిరిగి యేసే ఈ లోకానికి వస్తాడు. మనమందరం కూడా మరి ఆ సమయంలో సమాధులు తెరవబడతాయి.
దేవుని మీద ఆధారపడిన బిడ్డలు, విశ్వాసంలో జీవించిన బిడ్డలు ఆ సమయంలో వారందరూ కూడా లేపబడతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే 21వ వచనము, సమస్తము తనలో లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంకు తన మహిమగల శరీరంను సమరూపంగా కలుగుతుంది కానీ అని మార్చెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన దీన శరీరంను తన మహిమగల శరీరంకు సమరూపంగా గలనదిగా మార్చెను. హల్లెలూయా. మహిమగల శరీరము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల శరీరం ద్వారా మనం కూడా ఆ మహిమగల శరీరాన్ని పొందుకుంటాము. ఎప్పుడు మనం పొందుకుంటామంటే దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు, యథార్థంగా మనం జీవించినప్పుడు, సత్యంగా మనం జీవించినప్పుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, గనుక ఈ కృపా వరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూచుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇదే కాలము దేవునిలో మనం జీవించినప్పుడు దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన ఆత్మీయ జీవితాలలో మనం దేవుని కొరకు జీవించినప్పుడు పరలోకంలో మనకు ఒక స్థానం కలిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి ఒక్కరం కూడా మరి దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు మాటలో మరి మొదటగా వారు తెలియజేశాడు, రెండోదిగా ఏడుస్తూ తెలియజేశాడు. మరి వారు ఎలా ఉన్నారు అంటే, వారు చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గురించి మీదుగా అనేక పరిమాణాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనము వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూస్తంభం వాటి మీద మనసు ఉంచి ఉన్నారు. వారు భూస్తంభమైన దాని మీద మనసు ఉంచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండాలని నేటి హృదయ కాలం కూడా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. వారు అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వారు బోధించే బోధ ఒక క్రమం ఉండదు, ఒక యథార్థం ఉండదు, ఒక సత్యం ఉండదు. ఎందుకంటే వారు ధన సంపదల మీద బోధించేవారు. వారు ఒక స్థిరమైన జీవితంలో మేము ఈ లోకంలో సంతోషించాలని జీవించేవారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారి గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమంటుందంటే, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులను ఎందుకు అతిశయపడుచున్నారు, భూస్తంభం వాటి మీద మనసు ఉంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిత్యము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పౌరస్థితి పరలోకమందుంది. యథార్థంగా బోధించేవారు, సత్యంగా బోధించేవారు, వాక్యానుసారంగా వాక్యం బోధించేవారి పక్షాన నిలబడండి. అనేకులు వచ్చి మరి వారు చెబుతున్న మాటలు నమ్మకండి. అనేకులు మరి వచ్చి మేము చెప్తున్న మాటలు సరి అయినాయి అని చెప్పేవారు, నమ్మించేవారు చాలామంది ఉంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ముందు ఇది మరొకే చెప్పి ఉన్నాను, ఇప్పుడు ఏడుస్తూ చెప్పుచున్నానని చెప్తా ఉన్నాడు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యాన్ని నమ్మండి. వాక్యము విని వాక్యానుసారంగా మీరు కట్టుకోనండి. మన పౌరస్థితి పరలోకమందున్నదనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడు నిత్యము కనిపెట్టుకున్నాము. సమస్తము తనకు లోపరుచుకుని జాలి శక్తిని బట్టి ఆయన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా కలుగుతుందనిగా మార్చును. హల్లెలూయా. అలాంటి మహిమ శరీరము దేవుడు మనకు అనుగ్రహించును గాక. హృదయ కలం ఈ మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలించి సమృద్ధిగా
దీవించిన గాక. వాక్యానుసారంగా అంగీకరించండి. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకనండి. సరి అయిన బోధించే వారి పక్షాన నిలబడండి. వారితో పాటు మీరు కూడా సువార్త ప్రకటించండి. అనేకులను రక్షణ మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు స్తోత్రములైనా మా జీవితంలో మరొక దినము నీ కృప చేత అనుగ్రహించి మాకు సజీవులను సజీవులకి పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములైనా ప్రభా. ఈ రోజంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. ప్రత్యేకంగా నీ సేవ చేస్తున్న యథార్థంగా సత్యంగా సేవ చేసిన సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, సువార్థికులకు దీవించండి నైనా, మిషనరీస్ దీవించండి. వారు సత్యంగా బోధించే వారందరినీ కూడా నీ దయగల హస్తాలకు కూడా దీవించండి. అలాగే నైనా ప్రజలు నీ బిడ్డలు బోధిస్తున్న వాక్యము సరి అయిన వాక్యంగా వారు బోధించే వారి పక్షాన నిలబడడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా సేవకులను మా సేవకురాలని కాపాడండి. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కాపాడండి. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి తండ్రి ప్రభా. నీ సేవలో నీ పరిచర్యలో ఇంకా గొప్పగా పనిచేయడానికి మేము నైనా నీ యొక్క పనిముట్టులుగా మనల్ని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. తండ్రి ఈ రోజు అంతట్లో కూడా నీ కృప చూపించండి నైనా ప్రభా. నీ యొక్క నైనా ఆశీర్వాదాలు మా మీద కుమరించండి నైనా ప్రభా. తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను నైనా వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో మనను వర్ధిల్ల చేసి కాపాడి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన బిడ్డలకు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.